హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 70. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్స్ మీ శ్వేత. ఇక లేట్ ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి, నీ డౌట్స్కి ఎండ్ లేదా? మా గ్రానీ అయిపోయింది, ఇప్పుడు నా మీద పడ్డావా? అయినా నా మీద నా శ్రీమతికి డౌట్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? ఆర్మన్, నిన్ను చూస్తుంటేనే డౌట్ రేజ్ అవుతుంది. అండ్ నువ్విలా నింపాదిగా ఉంటే నా డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. తన్ను కనిపించట్లేదని నేను టెన్షన్ పడుతున్నాను. వాడి కోసమే ఆలోచిస్తున్నాను. ప్రతి క్షణం వాడి జ్ఞాపకాలతోనే ఉన్నాను. కానీ నువ్వు చాలా కూల్గా ఉన్నావు. నీలో నాకు ఆ టెన్షన్ కనిపించట్లేదు. ఈ మధ్య నువ్వు నాకు దగ్గర కావాలని ట్రై చేస్తున్నావు. పైగా తన్నుని యూజ్ చేసుకోవాలనుకున్నావు. నన్ను నీ ట్రాప్లో పడేయడం కోసం నీకు తన్ను కావాలి. అందుకే తన్నుని కిడ్నాప్ చేసినట్టు యాక్ట్ చేసి నాకు దగ్గర కావాలని ట్రై చేస్తున్నావు కదా? ఆర్మన్ భూమి అలా అనేసరికి నవ్వుతున్నాడు. ఆర్మన్, ఎందుకు నవ్వుతున్నావు? నిన్నే అడిగేది. ఎందుకు నవ్వుతున్నావు? భూమి, మరేం చేయమంటావు? నువ్వో చెప్పు. జోక్ చేస్తే నవ్వకుండా ఇంకేం చేయాలి అంటూ అంతలోనే నార్మల్ అవుతూ భూమి చే పట్టుకుంటూ తన కళ్ళలోకి సూటిగా చూశాడు. భూమి, లుక్ ఎట్ మై ఐస్. నీకేమనిపిస్తుంది? నేను నిజంగానే అలా చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నీకు అనిపిస్తుందా నేను మరీ అంత చీప్ క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నానా? నిన్ను ట్రాప్ చేయడం కోసం తన్నుని యూజ్ చేసుకుంటానంటే నీ మనసు నమ్ముతుందా భూమి? భూమి, నీకు తెలుసు నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. నేనేం చేసినా ధైర్యంగా చెప్పే చేస్తాను. కానీ ముందు వెనక చేయడం అలవాటు లేదు. నేను తన్నుని కిడ్నాప్ చేశానంటే నీకు ధైర్యంగా చెప్పే చేస్తాను. కానీ ఇలాంటి గేమ్స్ ప్లే చేయను. టు బీ ఫ్రాంక్, భూమి, నాకు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు. ఫస్ట్ నుంచి కూడా నేను ఇలానే ఉన్నాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ప్రేమైనా బాధైనా నాలోని దాచుకోవడం తెలుసు, కానీ ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు భూమి. నేను ఎక్స్ప్రెస్ చేయలేదంటే నాలో బాధ లేదని కాదు. తన్ను నీకు మాత్రమే కాదు, నాకు కూడా కొడుకి. తన మీద నాకు రెస్పాన్సిబిలిటీ, ప్రేమ అన్నీ ఉన్నాయి. కనిపించట్లేదనే బాధ, భయం ఉంది. బట్ బాధపడుతూ ఉంటే బాధే మిగులుతుంది. నీలానే బాధపడుతూ ఉంటే అలానే ఉంటాను. కానీ నిజం తెలీదు. తెలుసుకోవాలంటే అడుగు ముందుకు వెయ్యాలి. నేను అదే చేస్తున్నాను. అంతేకాని నేను ధైర్యంగా ఉన్నానంటే అర్థం తను నా దగ్గర ఉన్నాడని కాదు అంటూ ఆర్మన్ సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు. ఆర్మన్, తన్నుకి ఏం కాదు కదా? తను బాగానే ఉంటాడు కదా? బాధగా అడుగుతుంది భూమి. భూమి, నా మీద నమ్మకం ఉంచు. నీకు మాటిస్తున్నాను. తన్నుని నేను నీకు క్షేమంగా అప్పగిస్తాను. అర్పిత, హౌ ఆర్ యు నౌ? మామ్ కాల్ చేసింది. అక్కడ జరిగిందంతా చెప్పింది. బట్ అన్నీ తెలిసి కూడా నేనేం చేయలేకపోతున్నాను. గణిత, నేనే ఆ సంగతి వదిలేశాను. నువ్వు ఫీల్ అయినా నేను బాధపడట్లేదు. అర్పిత, ఎందుకమ్మా? బలరాం అన్నయ్య కూడా నీ మంచి కోసమే కదా అలా అంది. నీకు పుట్టే బిడ్డ కోసం ఆలోచించాడు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ అలా హాస్పిటల్లో పడేలా కొట్టడం బాలేదమ్మా. మనం బంధాలను కలుపుకుంటేనే కదా బంధం మిగిలేది. ఒకప్పుడు నేను అలానే ఉన్నాను. కానీ నన్ను కూడా పరిస్థితులు మార్చేశాయి. సర్దుకుంటేనే సంసారం బాగుంటుంది అంటూ జయంతి చెప్తుంది. అర్పిత, తన్ను కిడ్నాప్ అయ్యడం తెలిసి భూమిని పరామర్శించడానికి వచ్చాం. భూమి వదిన అన్నయ్య ఇద్దరు బయటకు వెళ్లారు అంటూ అప్పుడే ఆర్మన్ భూమి రావడం చూసి వస్తున్నారు అంటూ అర్పిత చెప్తుంది. ఆర్మన్, తన్ను గురించి ఏమైనా తెలిసిందా? భూమి, నువ్వేం బాధపడకు. తన్నుని తీసుకెళ్ళింది ఎవరో తప్పకుండా తెలుస్తుంది. శిరీష్, అసలు తెలియడం లేదు ఎవరు ఎందుకు చేశారో. చిన్నపిల్లాడి మీద ఎవరికింత పగ ఉందో తెలియడం లేదు. భూమి, నువ్వేం కంగారు పడకు. తన్నుని ఎవరు తీసుకెళ్ళినా తన్ను క్షేమంగానే ఉంటాడు. నీది అమ్మ మనసు కదా. ఓ అమ్మగా నేను అర్థం చేసుకోగలను.
నీ మీద నాకు కోపం ఉండేది, కానీ ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అందుకే నిన్ను చూసి ధైర్యం చెప్పడానికి వచ్చాను. అర్పిత అంటూ చైతు కూడా అప్పుడే వచ్చాడు. బావా, నేను నా భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. అర్పిత నువ్వు వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు. చైతు, నేనెక్కడికి వచ్చేది? సారీ చైతు, నేనెక్కడికి వచ్చేది లేదు. నీతో రావడం, కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. అర్పిత నిక్కచ్చిగా తన డిసిషన్ చెప్పేసింది. అర్పిత నీకోసం ఆల్రెడీ వచ్చాడు కదా, నువ్వు తనతో వెళ్ళడం సమ్మతం అనిపిస్తుంది. అంజలి తన కూతురికి అనునయంగా చెప్తుంది. మామ్, నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నేను ఒంటరిగానే ఉంటాను. నాకెవరి తోడు అవసరం లేదు. ఆస్తి ఇస్తేనే ఒప్పుకుంటాను అని ఆ ఇంటికి కోడలిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నన్ను ఫోర్స్ చేయకండి అంటూ అర్పిత తన రూమ్కి వెళ్ళిపోయింది. అర్పిత అలా వెళ్తుంటే అందరూ కూడా అలానే చూస్తుండిపోయారు. చైతు, అర్పిత నీతో మాట్లాడిన దానిలో తప్పు లేదు. ఏ ఆడపిల్లైనా ఇలానే మాట్లాడాలి. నువ్వు తన భర్త, కానీ ఒక్కసారైనా అలా బిహేవ్ చేశావా అంటూ గణిత అనేసరికి చైతు సైలెంట్గా ఉన్నాడు. గణిత ఇప్పటికే చైతు సార్ ఫీల్ అవుతున్నారు. ప్రతిసారి మనం అనుకునేదే జరగదు కదా, సిచ్యువేషన్కి తగ్గట్టు మనం కూడా తల వంచాలి. మీరు వెయిట్ చేయండి, అర్పితతో మాట్లాడి నేను తీసుకొస్తాను అంటూ భూమి అర్పిత కోసం తన రూమ్కి వెళ్ళింది. చైతుకి హార్మన్ని ఫేస్ చేయలేక తను చాలా నర్వస్ అవుతున్నాడు. చైతు, నువ్వు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ తన తప్పుని సరిదిద్దుకోవడం తప్పే అవుతుంది. నా చెల్లెలు నిన్ను నమ్మి నీతో వస్తే తీసుకెళ్ళు. భార్యకి ఫస్ట్ తన భర్త మీద ఉండాల్సింది నమ్మకమే. అది నా చెల్లికి నువ్వే కలిగించాలి. ఆర్మన్ చైతుకి నెమ్మదిగా చెప్పాడు. ఆర్మన్ కూల్గా మాట్లాడేసరికి చైతు కూడా కాస్త నార్మల్ అవుతాడు. అర్పిత అంటూ తన దగ్గరకు వచ్చింది భూమి. వదినా, నువ్వెందుకు వచ్చావో తెలుసు. ఆల్రెడీ నీ మాట విని తనతో పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదు వదినా. భర్త లేకుండా ఆడపిల్ల బ్రతకలేదా? బ్రతుకుతాను. అర్పిత మగాడు లేకుండా ఆడది బ్రతకగలదు. తన కాళ్ల మీద తను నిలబడగలదు. నీకోసం నీ వాళ్ళు ఉన్నారు. నీ అన్నయ్య నిన్ను మహారాణిలాగా చూసుకుంటాడు. కష్టం రాకుండా చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు. రేపు నీకు పాపో బాబో పుడతారు. వాళ్ళని చూసుకుంటూ బ్రతికేస్తావు. కానీ రేపు నీకు పుట్టిన బిడ్డ మా నాన్నెవరు అంటే ఏం చెప్తావు? ఆ ప్రశ్న నీ మనసుని కోసేస్తుంది. ఈ బాధ నేను పడ్డాను, అందుకే చెప్తున్నాను. నా బాధ నీ వరకు రాకూడదు. నా కొడుకు పడిన వేదన నీ బిడ్డ పడకూడదు. మనం బ్రతికేదే వాళ్ళ కోసం. మరి మన బిడ్డ కోసం మనం ఒక్కడుగు వెనక్కి తగ్గితే తప్పేంటి? భార్యాభర్తల మధ్య ఒకరు చెప్పేదేం లేదు. మేమెన్ని చెప్పినా కలిసి ఉండాల్సింది మీరే కదా. వదినా, అర్పితను ప్రతిసారి నీ మాటలతో నన్ను కన్విన్స్ చేస్తూనే ఉంటావు. కానీ చైతు వాళ్ళ నాన్న, ఎవరి కోసమో నువ్వెందుకు భయపడుతున్నావు? నీ కష్టం వస్తుందంటేనే నీ కోసం మీ అన్న అడ్డుగా ఉంటాడు కదా. ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు? వదినా, నేను చైతుతో వెళ్ళడానికి ఒప్పుకుంటాను అంటూ అర్పిత అనేసరికి భూమి అర్పితను హక్ చేసుకుంది. వదిన, నువ్వు అన్న ఎక్కడికి వెళ్ళారు? తన్ను గురించి ఏమైనా తెలిసిందా? లేదర్పిత, కానీ ఒకటి తెలిసింది. బాధపడుతూ ఉంటే చివరికి బాధే మిగులుతుంది అంటూ అర్పితను తీసుకుని కిందకొచ్చింది. చైతు సార్, అర్పిత రావడానికి ఒప్పుకుంది. భార్య మీద ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలి. అలా లేనప్పుడు భార్యాభర్తల బంధానికి వాల్యూ ఉండదు. భూమి, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లే ఆ రోజు మా పెళ్ళి ఈరోజు నాతో రావడానికి కూడా ఒప్పుకుంది. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. తన్ను తప్పకుండా దొరుకుతాడు అంటూ చైతు అండ్ శిరీష్ వాళ్ళు కూడా అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు. భూమి, నువ్వు బాధలో ఉండి కూడా నా కూతురు బాధ కోసం ఆలోచించి తనకు మంచి చేశావా? నువ్వే చెప్పలేదంటే ఈరోజు అర్పిత తన కాపురాన్ని నాశనం చేసుకునేది. అత్తయ్య, నా వల్ల అయింది నేను చేశాను. దానికే మీరు నేనేదో చేసినట్టు అంటున్నారు. దానిలో నా స్వార్థం కూడా ఉంది. ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు కదా. కనీసం ఇలాగైనా నా కొడుకు నా దగ్గరకు వస్తాడేమో అనే స్వార్థం.
భూమి, నీది స్వార్థం కాదు, అమ్మ ప్రేమ. దేవుడు నీకు మంచి చేస్తాడు. తన్నుకేం కాదు, ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. ఆ ధైర్యమే నేను ఇంకా ప్రాణాలతో ఉండేలా చేసింది అత్తయ్య. భూమి, ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టి నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు. కనీసం పాలైనా తాగితే బాగుంటుంది. నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. నాకేం తినాలనిపించట్లేదు అత్తయ్య. చిన్నప్పుడు నేను కనిపించకపోయినా అల్లరి చేసినా నీకిప్పుడు తెలీదు. నువ్వు అమ్మైతే తెలుస్తుంది అనేది. ఆ బాధ ఈరోజు తెలుస్తుంది అత్తయ్య. భూమి, నువ్వు ధైర్యవంతురాలివి. నువ్వు ఇలా ఉంటావా? నీ ధైర్యాన్ని నేను ఇక్కడి వరకు నడిపించింది అంటూ భూమి కన్నీళ్లు తుడుస్తూ తనని రూమ్లోకి పంపించింది. భూమి రూమ్లోకి వస్తూనే బాధగా బెడ్ మీద కూర్చుంది. తనకి డ్రెస్సింగ్ టేబుల్ మీద గాలికి ఎగురుతున్న పేపర్ కనిపించగానే భూమి ఆ పేపర్ని తీసుకుని ఓపెన్ చేసి చదువుతుంది. హలో, నేనే మాట్లాడుతున్నాను. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. మనం అనుకున్నట్టే భూమి లెటర్ చూసిందంటే చాలు, మన పని సింపుల్ అవుతుంది. ఎవరికీ మన మీద డౌట్ రాలేదు. అసలు ఎలా వస్తుందిలే? తన్నుని కిడ్నాప్ చేసింది మనమే అని ఎవరికీ తెలియదు కదా. ఈసారి భూమి ఆర్మన్ శాశ్వతంగా దూరం అవుతారు. షూ, నువ్వు సీన్ చేయకు. ఫస్ట్ డూ వాట్ ఐ సే. ఆ లెటర్ భూమి రూమ్లో పెడుతుంటే ఎవరు చూడలేదు కదా. నువ్వు వెంటనే నన్ను నేను చెప్పిన ప్లేస్కి నేను చెప్పినవి తీసుకొని వచ్చి మీట్ అవ్వు అంటూ కాల్ కట్ చేసేశారు. కాల్ కట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏం చేసుకుంటారు? ఏదైతేనే చెప్పింది చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. భూమి, ఏమైంది? ఆ లెటర్ ఏంటి? ఆర్మన్ భూమి లెటర్ని తదేకంగా చూస్తుంటే అడుగుతాడు. ఆర్మన్, ఈ లెటర్ మన బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది. ఈ లెటర్ తన్నుని కిడ్నాప్ చేసిన వాళ్ళే రాశారు అంటూ భూమి అనేసరికి, వాట్? ఆ లెటర్లో ఏముంది అంటూ ఆర్మన్ అడుగుతున్నా భూమి ఆన్సర్ చేయకపోతుంటే ఆర్మన్ లెటర్ని తీసుకొని చదివాడు. ఆర్మన్ లెటర్లో ఉన్న మ్యాటర్ చదివి ఫ్రస్ట్రేట్ అవుతూ లెటర్ని చించేసి పడేశాడు. ఆర్మన్, ఆ లెటర్లో ఏముంది? ఎందుకు అలా చించేశావు? మనకి తన్ను క్షేమంగా ఉండడం ముఖ్యం. వాళ్ళు ఎంతమని అడిగినా ఇచ్చేద్దాం. అంజలి ఆర్మన్ లెటర్లో ఏముంది అనేసి అడుగుతుంది. అత్తయ్య, ఆ లెటర్లో ఏముందో నేను మీకు చెప్తాను. తన్ను క్షేమంగా ఇంటికి రావాలంటే నేను ఆర్మన్కి డివోర్స్ ఇవ్వాలని లెటర్లో రాశారు. అప్పుడే తన్నుని వదులుతారంట. నాకు నా కొడుకు ప్రాణాలే ముఖ్యం. భూమి, స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. ఎవడో ఏదో నాన్సెన్స్ రాస్తే దాన్ని నమ్మి నువ్వేదో ఫిక్స్ అవుతావా? డివోర్స్ అనే థాట్ వచ్చినా నేను ఒప్పుకోను. ఏదేమైనా నేను నీకు డివోర్స్ ఇవ్వను. ఆర్మన్ నిన్ను పెళ్లి చేసుకుందే నా కొడుకు కోసం. ఇప్పుడు వాడి ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. నాకేం అవసరం లేదు. నాకు నా కొడుకు ప్రాణాలే కావాలి. భూమి అంటూ ఆర్మన్ సీరియస్ అవుతుంటే, ఆర్మన్, ఏం చేస్తున్నావు? భూమి బాధలో మాట్లాడుతుంది. తనకి నిదానంగా చెప్పాలి కానీ ఆవేశంతో కాదు. భూమి, ఇది చూస్తుంటే నిజం అనిపించట్లేదు. ఎవరో కావాలని చేసినట్టుంది. తన్ను కోసం డివోర్స్ ఇచ్చేస్తే తన్నుని వదులుతారని గ్యారంటీ లేదు. వదిలినా తన్ను కోసం పెళ్లి చేసుకున్నావు. మరి తన్నుకి ఏ సమాధానం చెప్తావు? పెళ్ళంటే బొమ్మలాట కాదు, రెండు మనసులు తనువులు కలయిక. కష్టంలో ఇద్దరు ఒక్కసారిగా ఒకరికొకరు తోడుగా ఉండాలి కానీ విడిపోవాలని అనుకోకూడదు. అత్తయ్య, నాకు అదంతా తెలియడం లేదు. తన్ను మాత్రమే కావాలి. నాకేం వద్దు అంటూ భూమి అంజలిని పట్టుకొని ఏడుస్తుంది. ప్లీజ్, నాకు కొంచెం టైం ఇస్తే నేను తన్నుని తీసుకెళ్ళింది ఎవరో తెలుసుకుంటాను. క్లూ దొరికింది కదా, ఎవరో ఏంటో తెలుస్తుంది. ఈ లెటర్ మా రూమ్లోకి ఎలా వచ్చింది? అసలు ఇంట్లోకి ఎలా వచ్చింది? మార్నింగ్ నుంచి ఇంటికి ఎవరెవరు వచ్చారు? ఆర్మన్, మార్నింగ్ నుంచి అంటే మీకోసం షైరీ, సీను వచ్చారు. మీరు వచ్చే ముందే చేతు, శిరీష్ వాళ్ళు వచ్చారు. కానీ ఎవరు కూడా మీ రూమ్కి వెళ్ళలేదు. హాల్లోనే ఉన్నారు. ఈ లెటర్ మీ రూమ్లోకి ఎలా వచ్చింది? ఆర్మన్ రూమ్లోకి వచ్చి చూస్తుంటే రూమ్ విండోస్ ఓపెన్ చేసి ఉండేసరికి విండో నుంచి వచ్చి లెటర్ పెట్టారేమో అనేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎర్రర్ వచ్చేసరికి
వచ్చిందెవరో తెలియక ఇరిటేట్ అయ్యాడు. తన కాల్ వస్తుంటే ఆ ఇరిటేషన్లోనే కాల్ అటెండ్ చేశాడు. ఆర్మన్, లెటర్ని చించేస్తే తన్ను దొరుకుతాడనుకున్నావా? నేను చెప్పింది చేస్తే దొరుకుతాడు. నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే. నేను చెప్పింది చేస్తే నీ కొడుకు క్షేమంగా వస్తాడు, లేదంటే ఎవరికీ కనపడకుండా ఉంటాడు. హలో అంటూ భూమి మాట్లాడుతూ, ఎవరు నువ్వు? ఎందుకు తన్నుని కిడ్నాప్ చేసావు? ప్లీజ్ ఏం చేయకు. నీకేం కావాలి? భూమి, నాకేం కావాలో ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ అడిగితే నాకు ఇరిటేషన్ వస్తుంది. నాకు ఇరిటేషన్ వస్తే నీ కొడుకు సిచ్యువేషన్ ఇమాజిన్ చేయలేవు. తన్ను నీ దగ్గరే ఉన్నాడని ఏంటి నమ్మకం అంటూ ఆర్మన్ అనేసరికి ఆ కాల్ చేసిన వాళ్ళు నవ్వుతుంటే, ప్లీజ్ తన్నుతో ఒకసారి మాట్లాడించు తన్ను అంటూ భూమి ఏడుస్తుంటే, మామ్ అంటూ వినిపిస్తున్న చిన్నపిల్లాడి వాయిస్కి తన్ను అంటూ భూమి అందరూ కూడా అంటారు. తన్ను. భూమి బాధగా అంటుంది, మామ్, ఈ బూచి నన్ను కొడుతుంది. డాడీని త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పు మామ్. తన్ను, నీకేం కాదు నాన్న. డాడ్, ఐ స్వేర్ నన్ను కట్టేసింది. మొత్తం డార్క్గా ఉంది. చాలా భయంగా ఉంది. ఆర్మన్, నీ కొడుకు మాటలు విన్నావు కదా. నువ్వే డిసిషన్ తీసుకుంటే నీ కొడుక్కి మంచిది. 1 వీక్ వరకు నీ కొడుకు క్షేమంగా ఉంటాడు. తర్వాత ఏం చేస్తావు? నా కొడుకు ఏమైనా అయిందంటే నువ్వెక్కడున్నా నిన్ను మాత్రం వదలను అంటూ ఆర్మన్ అన్నింతలో కాల్ కట్ అయింది. భూమి, తన్ను క్షేమంగానే ఉన్నాడు. 1 వీక్ మనకి టైం ఇవ్వడం కాదు. ఆ 1 వీక్ లోపు తన్నుని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఆర్మన్, 1 వీక్లో తన్నుని కనిపెట్టకపోతే వాళ్ళు చెప్పినట్టే డివోర్స్కి ఒప్పుకుంటావు కదా. భూమి, అత్తయ్య ప్లీజ్, నేను ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. ఆర్మన్, నువ్వు చెప్పు, చేస్తావు కదా. భూమి, నా ప్రాణం పణంగా పెట్టైనా తన్ను నీకు అప్పగిస్తాను. అలా చేయలేని రోజు నీకు మళ్ళీ ఎప్పటికీ కనిపించను. సిటీ అవుట్స్కట్స్, ఓల్డ్ బిల్డింగ్, నైట్ టైం 11:30. నువ్వు చెప్పినట్టే లెటర్ ఆ రూమ్లో పెట్టాను. కాల్ చేసి నువ్వు చెప్పినట్టే చెప్పాను. కానీ ఆర్మన్ భయపడినట్టు అనిపించట్లేదు. 1 వీక్ టైం అంటే టూ లాంగ్ కదా. అప్పటి వరకు తన్నుని హోల్డ్ చేయడం కష్టమేమో కదా. నీకు అదంతా అనవసరం. జస్ట్ నేనేం చెప్తానో అదే ఫాలో అవ్వు. నువ్వు లెటర్ పెట్టడం ఎవరూ చూడలేదు కదా. ఆహా, అసలు ఎవరూ చూడలేదు. ఎవరికీ నా మీద అనుమానం కూడా రాలేదు. నువ్విచ్చిన జామర్ ఆన్ చేశాను కాబట్టి సీసీ పనిచేయదు. కాల్ వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పినట్టే మొబైల్లో వాయిస్ చేంజ్ యాప్ని యూజ్ చేశాను. ఆర్మన్ ఎక్కడున్నాడనేది ఎవరు కనిపెట్టలేరు. కానీ నాకు ఒక్కటే అర్థం కావట్లేదు. ఎందుకు వీటిని తీసుకురమ్మన్నావు? వీటితో ఏం చేస్తావు? షూ, నేనేం చేస్తానో నీకు అనవసరం. నీకు కావలసింది భూమి ఆర్మన్ విడిపోవడం. నీకు కావలసింది జరుగుతుంది కదా. ఇంకెక్కువ తెలుసుకోవాలని ట్రై చేయకు. వీటితో నాకు ఫ్యూచర్లో చాలా పనుంది. తను నీ సేఫ్ ప్లేస్లోని ఉంచావు కదా. తను ఎవరికి దొరికినా మన ప్లాన్ నాశనం అవుతుంది. హాహా, ఎవరికి డౌట్ రాకూడదనే సీక్రెట్ ప్లేస్లో ఉంచాను. తను ఎక్కడున్నాడనేది ఎవరికి కనిపెట్టలేరు. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. భూమి, మదర్ ఆఫ్ రాధమ్మ, ఇది హైడ్ చేసేస్తే సరిపోతుంది అంటూ భూమి డీటెయిల్స్ని తీసేసి తన పాకెట్లో పెట్టుకున్నాడు వీవర్. బ్రో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? విశ్లేషణ నేనేం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తున్నా. నువ్వు చెప్పినట్టు రాధమ్మ పేరుని లిస్ట్ అవుట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేద్దాం? లిస్టు చాలా ఉంది. అందరినీ వెతికి పట్టుకోవాలి. మన వల్ల కాదు. డాడీకి చెప్తే మనుషుల్ని పెట్టి పట్టుకుంటాడు. ఈరోజే హైదరాబాద్ రిటర్న్ అవుదాం. శిరీష్, భూమి అలా అయ్యేసరికి పైగా బలరాం అన్నయ్యకి బాగాలేదని గణిత చాలా డిస్టర్బ్ అయింది. తనని కూడా నార్మల్ అవుతుంది. తీసుకున్న 1 వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళు, తను కూడా నార్మల్ అవుతుంది. అత్తయ్య, ఐఎమ్ ఫైన్, నేను ఎక్కడికి వెళ్ళను. గణిత, పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళమంటే వర్క్ ఉంది అన్నా. ఇప్పుడు ఫ్రీ అయ్యావు. పైగా ప్లేస్ మారితే యూ ఫీల్ బెటర్. 1 వీక్ ఇక్కడ ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను ఇంకేం వినను. శిరీష్, తనని తీసుకుని స్టార్ట్ అవ్వు. ఆల్రెడీ కాశ్మీర్కి టికెట్ బుక్ చేశాను. వెళ్ళి ఎంజాయ్ చేయండి. లగేజ్ కూడా ప్యాక్ చేసింది. స్టార్ట్ అవ్వండి, ఫ్లైట్ టైం అవుతుంది అంటూ తన కొడుకు కోడల్ని వెకేషన్కి పంపించింది జయంతి. అమ్మా, ఏంటి అప్పటి నుంచి ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నావు?
మధుకర, మనిషి ఆశ్చర్యాన్ని చూసినప్పుడు కాసేపు ఇలానే ఉంటాడు. ఇప్పుడు నేను అలానే ఉన్నాను. గ్రాని, నువ్విప్పుడు ఏం చూసావు? అలా ఉన్నావు? నన్ను చూశాను. నేను నిజమే చెప్తున్నాను. ఆ భూమిలో నన్ను నేనే చూశాను. శివంగిలో నా మీద పడిన తన కళ్ళల్లో క్రోధం నన్ను బొమ్మను చేసింది. కాసేపు నన్ను నేనే చూసుకున్నట్టు ఉంది. ఆ ఆవేశం, కోపం, అసలు అన్నిటికీ సహనంగా ఉండే తనలో అంత ఆవేశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను ఇంతవరకు ఎదిరించి మాట్లాడింది లేదు. కానీ ఈరోజు నన్నే భయపెట్టిందంటే భూమి మామూలుది కాదు. నాని, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? మన ఎనిమిని పొగుడుతున్నావు. విముఖి, నా అనుభవం మీద చెప్తున్నా. శత్రువైనా గొప్పగా ఉంటే పొగడాల్సిందే. నేను అదే చేస్తున్నా. అనుమానం వస్తేనే కాళిక అవతారం ఎత్తింది. ఇంకా జరిగింది తెలిస్తే తన ప్రేమను నేనే తనకి దూరం చేశాను. తన జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనే అని తెలిస్తే నన్ను వదిలిపెడుతుందా? ఈరోజు నాకు మొదటిసారి ప్రాణం విలువ తెలిసింది. మధుకర, ఆర్మన్ ఆవేశం ఎగిసే జ్వాల. తన ఆవేశాన్ని అప్పటికప్పుడు చూపిస్తూ అందినంత కాల్చేస్తాడు. కానీ భూమి కోపం కల్లోలం సృష్టించే సునామీ. అన్నీ తనలోనే దాచేస్తూ ఒక్కసారిగా సునామీలా తుడిచిపెట్టేస్తుంది. ఆ జ్వాలనైనా ఆర్పేస్తుంది. అంతటి శక్తి తనకుంది. నాని, నువ్వేంటి ఇప్పుడు దాని పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావా? నేనెందుకులే, బాగున్నాడని వదిలేశాను. లేదంటేనా దాని అంతు చూసేదాన్ని. నేను నీ మనవరాల్ని. నాని, నా ఆవేశం, కోపం, బలం చూస్తే నువ్వే అంటావు. అసలు ఇదంతా కాదు. తన్నుని నువ్వు కిడ్నాప్ చేయలేదు. డాడీ, నేను, బలరాం కూడా చేయలేదు. మరి వాడిని కిడ్నాప్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? ఐ థింక్ నాకు తెలిసి జయంతి అనుకుంటున్నాను. మరి ఆడవాళ్ళు మాట్లాడారు. అలాగే తనుని కిడ్నాప్ చేసింది కూడా ఆడవాళ్ళు. సో మరి జయంతి అనే నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.